విజయదశమి ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలకు హాజరు కాలేనంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తల్లి రాసిన లేఖ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అక్టోబర్ 5న మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరగనున్న విజయదశమి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ప్రస్తుత సీజీఐ దివంగత మాజీ గవర్నర్ ఆర్ఎస్ గవాయ్ సత్యమని ఆయన కమల్తాయి గవాయ్ని ఆర్ఎస్ఎస్ ఆహ్వానించింది. అయితే కమల్తాయి ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. అక్టోబర్ 2న విజయదశమి సందర్భంగా నాగ్పూర్ ప్రధాన కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగంతో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ కమల్తాయి గవాయ్ని ఆహ్వానించడమే కాకుండా ఆహ్వాన పత్రికలో ఆమె పేరు కూడా ముద్రించింది. అయితే దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీజీఐ జస్టిస్ గవాయి అనుమతి లేకుండానే ఆర్ఎస్ఎస్ ఆహ్వాన పత్రికలో కమల్తాయి పేరు ముద్రించినట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ కు కమల్తాయి గవాయి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. తన అంబేద్కర్ రైట్ అని ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరు కాలేనంటూ ఆమె రాసినట్లుగా ఉన్న ఒక లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. తన అంబేద్కర్ రైట్ భావజాలంతో లోతుగా పాతుకుపోయానని, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని కమల్తాయి ఆర్ఎస్ఎస్ కు రాసిన లేఖలో తెలిపారు. హిందూ పండుగను జరుపుకునే కార్యక్రమానికి హాజరు కావటం సామాజిక స్పృహకు హాని కలిగించవచ్చని ఆమె లేఖలో పేర్కొన్నారు. నాగ్పూర్లో జరగబోయే ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కానంటూ కమల్తాయి గవాయి లేఖలో స్పష్టం చేశారు.